Dear students, welcome to the Dreamers Academy. This is Venkatesh Chaudhary. Today we are going to discuss about some problems on digits. Those are very important for all competitive examination. These problems all are came came in Navodaya examination and Sainik examination and all other competitive examination. సో అవన్నిటిని తీసుకొని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. దీస్ ఆల్ ఆర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఓన్లీ. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్‌ది కనుక్కోమన్నాడు. ఏంది ద డిఫరెన్స్ బిట్వీన్ 6 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ అండ్ 4 డిజిట్స్ గ్రేటెస్ట్ నంబర్. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఇవాళ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయడానికి కారణం ఏందంటే, ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వి హావ్ డిస్కస్డ్ హౌ టు మేక్ ఆర్ హౌ టు రైట్ స్మాలెస్ట్ 2 డిజిట్ నంబర్, 3 డిజిట్ నంబర్ అండ్ గ్రేటెస్ట్ 5 డిజిట్ నంబర్ అప్ టు n డిజిట్స్ వరకు చెప్పుకోవడం జరిగింది. సో ఇప్పుడు వాటిపైన ఏ విధంగా క్వెషన్ అడుగుతాడో ఇవాళ చర్చించుకోవడం జరుగుతుంది. రైట్. అందుకోసమే నేను డైరెక్ట్ ప్రాబ్లమ్స్‌తోనే స్టార్ట్ చేయడము జరిగింది. సో ఏమన్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ 6 డిజిట్ స్మాలెస్ట్ నంబర్ అండ్ 4 డిజిట్ గ్రేటెస్ట్ నంబర్ అన్నాడు. సో అంటే ఇక్కడ తెలుగులో చూసుకున్నట్లయితే 6 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు మరియు 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు గల భేదము ఏమిటి అని అన్నాడు. సో ఇక్కడ ఏందంటే ఫస్ట్ మనకేం కావాలి? 6 డిజిట్ స్మాలెస్ట్ కావాలి. 6 స్మాలెస్ట్ రాద్దాం. 6 డిజిట్ స్మాలెస్ట్. స్మాలెస్ట్ అంటే అతి చిన్న సంఖ్య. ఆర్ మిక్కిలి చిన్న సంఖ్య అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ 4 డిజిట్ ఏం కావాలి? గ్రేటెస్ట్ కావాలి. ఏం కావాలన్నా? సో గ్రేటెస్ట్ అనేది కావాలి. ఏం కావాలి? గ్రేటెస్ట్ కావాలి. మరి ఇప్పుడు చూద్దాం మరి. నిన్న ఏం చెప్పుకున్నా? స్మాలెస్ట్ అన్నా, గ్రేటెస్ట్ అన్నా ఫస్ట్ మనం ఏం చేయాలంటే డాష్‌లు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. డాష్‌లు 6 డిజిట్ కాబట్టి 6 డాష్‌లు పెడతాం. 1, 2, 3, 4, 5, 6. ఇది 4 డిజిట్ కాబట్టి 4 పెడతా. 1, 2, 3, 4 పెట్టడం జరిగింది. మరి స్మాలెస్ట్ అంటే ఏం చెప్పినా మీకు ఆల్రెడీ స్మాలెస్ట్ నంబర్ ఏ చిన్న సంఖ్య అయినా ముందు 1తో ప్రారంభమవుతుంది. సో అంటే ఇక్కడ డిజిట్స్ ఇయ్యనప్పుడు లెక్కలో ఏ డిజిట్స్‌తోనే ఫార్మ్ చేయాలి, ఈ అంకెలతోనే ఫార్మ్ చేయాలన్నప్పుడు అది ఏ అంకెతోనైనా ప్రారంభం కావచ్చు. కాకపోతే ఏంది ఇక్కడ ఎలాంటి అంకెలు ఇయ్యనప్పుడు అతి చిన్న సంఖ్య, అతి పెద్ద సంఖ్యని ఫార్మ్ చేయాలంటే ఖచ్చితంగా మనము అతి పెద్ద సంఖ్య అన్నప్పుడు 9, అతి చిన్న సంఖ్య అన్నప్పుడు సో 1, 0లు రావడము జరుగుతుంది. ఇప్పుడు స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? ఫస్ట్‌ది 1 తీసుకోవాలి. తర్వాత ఈ స్మాలెస్ట్ అంటే ఏమని చెప్పినా 1, 0 మాత్రమే వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఏం కావాలి? జీరోస్ కావాలి. నెక్స్ట్ 4 డిజిట్ గ్రేటెస్ట్ నంబర్ అన్నాడు. 4 డిజిట్ గ్రేటెస్ట్ నంబర్ అంటే ఇక్కడ ఏందంటే సో ఎప్పుడు గ్రేటెస్ట్ అన్నా కూడా ఏమొస్తాయి నాన్న? సో 9లు రావడం జరుగుతుంది. ఏమొస్తాయి? 9లు రావడము జరుగుతుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? డిఫరెన్స్ అంటే ఏంది? భేదం. మరి భేదం అంటే ఏమని చెప్పినా నేను? ఎప్పుడు భేదం కనుక్కోమన్నా ఫస్ట్ దాన్ని అంటే ఫస్ట్ ఏంది? 6 డిజిట్ అన్నాడు. సో దాంట్లోకెళ్ళి తర్వాత దానికి తీసివేయాలి. మాక్సిమం 99% ఎప్పుడైనా సో ఈ విధంగా అడిగినప్పుడు డిఫరెన్స్ అన్నప్పుడు సో ముందు ఇచ్చిన దాంట్లోకెళ్ళి తర్వాత ఇచ్చిన దాన్ని తీసివేయాలి. మరి ఇప్పుడు ముందు ఇచ్చినది 6 డిజిట్ కాబట్టి ఇది పైనేసుకోవాలి. 1 రాసి 6 డిజిట్ నంబర్ కాబట్టి ఎన్ని? 1, 2, 3, 4, 5 జీరోస్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 4 డిజిట్ గ్రేటెస్ట్ నంబర్‌ని తీసేయాలి. సో 9, 9, 9, 9. సో 4 9స్. ఇక్కడ తీసేయాలి కాబట్టి ఫస్ట్ దానికి ఏ గుర్తు లేకుండా ప్లస్ ఉంటది. సో ఇక్కడ మైనస్ తీసుకుందాం. తీసేయాలి కాబట్టి మైనస్. ఇప్పుడు 0లకెళ్ళి 9 పోతదా? అంటే పోదు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? క్యారీయింగ్ చేసుకోవాలి అన్నాడు. ఇక్కడ మనకేంది? సో అప్పు తీసుకోవడము అనేది జరుగుద్ది. సో ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇది మైనస్ తీసివేత ఏ విధంగా చేయాలి? అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంది? దీని రూట్స్ ఎక్కడి నుండి వచ్చినది అనేది నెక్స్ట్ మనము ఫండమెంటల్ ఆపరేటర్స్ అనేది నెక్స్ట్ రాబోయే చాప్టర్‌లలో మనము చర్చించుకోబోతున్నాం. అప్పటి వరకు మాత్రం మనము ట్రెడిషనల్ మెథడ్స్ మనం ఏదైతే చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నామో అదే మెథడ్‌ని మనం కంటిన్యూ చేద్దాం. తర్వాత సో దీని యొక్క కోర్ కాన్సెప్ట్ ఏంది? దీని మూలాలు అనేటివి, దీని యొక్క రూట్స్ అనేది ఎక్కడున్నాయో వాటి గురించి చర్చించుకొని అప్పుడు మనము అవగాహనకు వద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ లెక్కను ఏ విధంగా సాల్వ్ చేసుకుందామో చూద్దాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ నుండి తీసుకొస్తాం. దీన్ని
ఇక్కడ నుండి తీసేస్తాం కాబట్టి ఇక్కడ నుండి ఇటు పంపిస్తాం. అప్పుడు దీన్ని కొట్టేయండి పైన రాసుకోండి. ఇది 10 అయితది. ఇక్కడ 1 ఒకటి ఇటు పోతే ఈడ 0 అయితది. సో, ఇప్పుడు 10 అయింది. ఈ 10 ఒకటి ఇటు పంపిస్తే ఇదేమో 9 అయితది. ఇదేమో మళ్ళా 10 అయితది. మరి ఈ 10 మళ్ళీ ఒకటి ఇటు పంపిస్తే ఇదేమో 9 అయితది. ఇదేమో 10 అయితది. మళ్ళీ దీంట్లోకెళ్ళి ఒకటి పోతే ఈడ 9 అయితది. ఈడనేమో 10 అయితది. మరి 10 మళ్ళీ ఈడ పోతే ఇదేమో 9 అయితది. సో, ఇప్పుడు 10 9 పోతే ఎంత నాన్న? 10 9 పోతే ఎంత నాన్న? 1. 9 9 పోతే 0. 9 9 పోతే 0. 9 9 పోతే 0. ఇక్కడ ఎంతున్నది? 9 ఉంది. సో, ఎప్పుడు తీసివేసినా పెద్దదాని యొక్క గుర్తే రావాలి. మరి పెద్దదానికి ఏ గుర్తున్నది? ప్లస్ ఉన్నది. ఓకేనా నాన్న? సో, ప్లస్ ఇక్కడ 0 ఉంటే 0 రాసుకున్నా ఓకే. రాయకున్నా ఓకే. ఇప్పుడేమున్నది? 900001 ఉండడం జరిగింది. మేము 3 డిజిట్స్ తర్వాత పెట్టుకోవడము జరుగుతుంది. అంటే 90,001 కావడం జరుగుతుంది. 90,001 మరెక్కడైనా ఉన్నదా? ఏం చేయాలి? 9 తర్వాత 3 జీరోస్ రావాలి. ఇదైతే కాదు. 3 జీరోస్ వచ్చింది. దాని తర్వాత 1 ఉండాలి. సో, ఇగో ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. మనకు కావాల్సినవి 3 జీరోస్ కాబట్టి సో, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ చూసుకుందాం. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్‌లో ఏమన్నాడు? సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 7 డిజిట్ నంబర్ అండ్ ద స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ అనడం జరిగింది. సో, ఫస్ట్ మనం ఏందంటే 7 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యను రాసుకోవాలి. తర్వాత 4 అంకెల మిక్కిలి చిన్నటువంటి సంఖ్యను రాసుకోవాలి. సో, ఇక్కడ చూస్తే ఒకటి పెద్దది, ఒకటి చిన్నది ఇయ్యడం జరిగింది. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే ఎన్ని రకాలుగా అడగడానికి ఒక మిక్కిలి పెద్ద సంఖ్య ఇచ్చి, మిక్కిలి చిన్న సంఖ్యకు మధ్య తేడా అడగచ్చు. లేదా వాటి యొక్క మొత్తాన్ని అడగచ్చు. లేదా వాటి యొక్క ప్రొడక్ట్ లేదా వాటి యొక్క లబ్ధం, ప్రొడక్ట్ అంటే లబ్ధం అడగచ్చు. లేదా వాటి యొక్క రేషియో అడగచ్చు. వాటి యొక్క నిష్పత్తి అడగచ్చు. లేదా వాటి యొక్క డివిజన్ భాగాహారం కూడా అడగడానికి వీలుంది. సో, ఇక్కడ ఏమి ఇచ్చిండు? 7 అంకెల మిక్కిలి సంఖ్య పెద్ద సంఖ్యకు 4 అంకెల మిక్కిలి చిన్న సంఖ్యకు గల భేదాన్ని కనుక్కో అన్నాడు. ఫస్ట్ 7 అంకెల యొక్క మిక్కిలి పెద్ద సంఖ్య చూద్దాం. సో, 7 డిజిట్ ఏంది? పెద్ద సంఖ్య అన్నాడు కదా! గ్రేటెస్ట్ అని రాస్తున్నాం. సో, ఏంది? గ్రేటెస్ట్. మరి గ్రేటెస్ట్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏం చేయాలి? 4 డిజిట్ స్మాలెస్ట్. 4 డిజిట్ స్మాలెస్ట్ కాబట్టి ఇక్కడ స్మాలెస్ట్ అని రాస్తున్నా. మరి గ్రేటెస్ట్ అంటే ఏమని చెప్పిన నేను? ఏది వచ్చినా కూడా ఎన్ని డిజిట్ అంటావో అన్ని డాష్‌లు పెట్టుకోవాలి. ఇక్కడ 7 డిజిట్ అన్నది కాబట్టి 7 డాష్‌లు పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7. తర్వాత ఈడ 4 డిజిట్ అన్నాడు కాబట్టి 1, 2, 3, 4 పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు 7 డిజిట్ గ్రేటెస్ట్ అంటే ఏం చేయాలి? గ్రేటెస్ట్ అంటే ఎప్పటికి 9లే వస్తాయి కాబట్టి 9లే రాసుకుందాం. సో, నెక్స్ట్ స్మాలెస్ట్ అనేది నేను ఏమని చెప్పిన? ఎప్పుడైనా 1తోనే స్టార్ట్ అయ్యి తర్వాత ఏమొస్తాయి? జీరోస్ వస్తాయి అని చెప్పిన. సో, వీటికి ఏం కనుక్కోమన్నాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు. సో, ఏమన్నాడు? భేదాన్ని కనుక్కో అన్నాడు. ఇంగ్లీష్‌లో డిఫరెన్స్ అని అనడం జరుగుతుంది. ఇప్పుడు భేదాన్ని కనుక్కుందాం. సో, ఇచ్చిందాన్ని దేంట్లోకెళ్ళి నేను ఏమని చెప్పినా? ఎప్పుడైనా ఫస్ట్ ఇచ్చిన దాంట్లోకెళ్ళి సెకండ్ ఇచ్చిన దాన్ని తీసేయాలి అని అర్థం. సో, ఫస్ట్ ఇచ్చిన యొక్క 7 డిజిట్ రాసేద్దాం. గ్రేటెస్ట్ నంబర్ 9, 9, 9, 9, 9, 5 అయినాయి. 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7. సో, ప్లస్ ఏ గుర్తు లేకుంటే ప్లస్. నెక్స్ట్ స్మాలెస్ట్ నంబర్ రాసుకుందాం. 0, 0, 0, 1 తర్వాత ఏం చేయాలి? తీసేయాలి. రైట్. ఇప్పుడు 9లకెళ్ళి 0 పోతే 9ఏ. 9లకెళ్ళి 0 పోతే 9ఏ. మళ్ళీ 9లకెళ్ళి 0 పోతే 9ఏ. సో, 9లకెళ్ళి 1 పోతే ఎంత అయితది నాన్న? 8 అయితది. నెక్స్ట్ 9. నెక్స్ట్ నాన్న 9. నెక్స్ట్ నాన్న 9. సో, ఎప్పుడు తీసివేసినా, ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేసినా మనం పెద్ద వాల్యూకి ఏ సైన్ అయితే అంటే ఏ గుర్తు అయితే ఉంటుందో అదే గుర్తు పెట్టుకోవాలి నాన్న. ఏ గుర్తుంది పెద్దదానికి? ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్‌కి మనకు ప్లస్ రావడము జరుగుద్ది. నెక్స్ట్ ఇది అయిపోయింది. సో, ఇది ఎక్కడున్నది చూడండి. 3 9ల తర్వాత 8 రావాలి. ఇక్కడ 8ఏ లేదు. ఈడ 0 ఉన్నది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఈడ 3 ఉన్నది కాబట్టి ఇది కూడా కాదు. ఇదేమో 6 ఉన్నది. ఇక్కడ మధ్యలో 6 ఉన్నది. ఇది కాదు. ఏం రావాలి? మనకేమున్నది? 8 ఉన్నది కాబట్టి ఇక్కడ 8 ఉన్నది.
ఆన్సర్ కావడం జరుగుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్, వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్? అంటే గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్కు అండ్ గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్కు మధ్య ఏమన్నాడు? తేడా కనుక్కోండి. అంటే 6 అంకెల అతి పెద్ద సంఖ్యకు 6 అంకెల అతి చిన్న సంఖ్యకు మధ్య ఏం కనుక్కోమన్నాడు? తేడా సారీ, ఇక్కడ ఏమి 6 అంకెల అతి పెద్ద సంఖ్య మరియు 5 అంకెల అతి పెద్ద సంఖ్యలే. 2 కూడా పెద్ద సంఖ్యలు ఇచ్చి ఏమన్నాడు? డిఫరెన్స్ కనుక్కో. 2 పెద్ద సంఖ్యలు ఇయ్యొచ్చు, 2 చిన్న సంఖ్యలు ఇయ్యొచ్చు, లేదా ఒకటి పెద్ద సంఖ్య ఇచ్చి చిన్న సంఖ్య అడగచ్చు, లేదా ఒక చిన్న సంఖ్య ఇచ్చి పెద్ద సంఖ్యను కనుక్కోండి అని అడగచ్చు. కనుక్కోవడంలో ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ అడిషన్ అడుగుతాడు, సబ్ట్రాక్షన్ అడుగుతాడు, ప్రొడక్ట్ అడుగుతాడు, డివిజన్ అడుగుతాడు, రేషియో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. ఏమన్నాడు? 6 డిజిట్ గ్రేటెస్ట్ పెద్ద సంఖ్య అన్నాడు. సో గ్రేటెస్ట్. నెక్స్ట్ ఎన్ని డిజిట్? 5 డిజిట్. మళ్ళీ ఇది ఏంది? ఇది కూడా గ్రేటెస్టే. ఇది కూడా ఏంది? గ్రేటెస్టే కాబట్టి 2 కూడా గ్రేటెస్ట్ అని రాసుకున్నాం. అయితే 6 డిజిట్ గ్రేటెస్ట్. ఎన్ని డిజిట్స్ అన్నలో అన్ని డాష్లు పెట్టాలి. ఇక్కడ 6 డిజిట్స్ అన్నది కాబట్టి 6 డాష్. 1 2 3 4 5 6. నెక్స్ట్ ఇక్కడ 5 డిజిట్ అన్నది కాబట్టి 1 2 3 4 5 పెట్టుకోవడం జరిగింది. రెండింటి కూడా గ్రేటెస్ట్. గ్రేటెస్ట్ అంటే ఏమనేది తెలుసు మనకు? గ్రేటెస్ట్ అంటే 9 అని మనకు తెలుసు. సో 9 రాద్దాం. 9 9 9 9 9 9. నెక్స్ట్ 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అన్నప్పుడు కూడా 9 9 9 9 9 రాయడము జరుగుతుంది. సో మనము 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబరు, 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ రాయడం జరిగింది. మరి ఏమన్నాడు? డిఫరెన్స్ కనుక్కో అన్నాడు. డిఫరెన్స్ కనుక్కో అంటే దేంట్లోకెళ్ళి దేన్ని తీసేయాలి? ఫస్ట్ ఏదైతే ఇచ్చిండో దాని నుండి తర్వాత ఇచ్చిన దాన్ని తీసేయాలి. మరి ఫస్ట్ ఏమి ఇచ్చిండు? 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఇచ్చిండు కాబట్టి దాన్ని ఫస్ట్ ఎప్పుడు అడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన, కలిపిన, తీసేసిన ఫస్ట్ రైట్ నుండి లెఫ్ట్‌కి రాసుకుంటూ పోవాలి నెంబర్స్. ఎన్ని నైన్స్ ఉన్నాయి? 6 నైన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఇక్కడ ఏ గుర్తు లేకుంటే ఏ గుర్తుంటది నాన్న? ప్లస్ ఉంటది. నెక్స్ట్ 5 డిజిట్స్ ఉన్నాయి. సో 1 2 3 4 5 రాసుకున్నాం. సో ఇప్పుడు రెండో దాన్ని తీసివేయాలి కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. 9లోకెళ్ళి 9 పోతే ఎంత నాన్న? 9లోకెళ్ళి 9 పోతే ఎంత నాన్న? 0. 9లోకెళ్ళి 9 పోతే 0. 9లోకెళ్ళి 9 పోతే 0. 9లోకెళ్ళి 9 పోతే 0. 9లోకెళ్ళి 9 పోతే 0. సో 9లోకెళ్ళి ఇక్కడ ఏం లేకుంటే 9 రావడం జరుగుతుంది. నేను ఏమని చెప్పిన? అడిషన్ చేసిన, సబ్ట్రాక్షన్ చేసిన సో గుర్తులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేసినా పెద్ద వాల్యూకెళ్ళి చిన్న వాల్యూని తీసివేస్తాం కాబట్టి ఆన్సర్‌కి ఎప్పుడైనా పెద్ద వాల్యూకు ఏ సైన్ అయితే ఉంటుందో ప్లస్ ఆర్ మైనస్ అదే వస్తది. ఇక్కడ మన పెద్ద వాల్యూకి ఏదుంది సైను? ప్లస్ ఉంది కాబట్టి మనకు ఆన్సరు ప్లస్ రావడం జరుగుతుంది. ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేసినా గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్, ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేసినా సో బిగ్గర్ వాల్యూ లేదా లార్జర్ వాల్యూ లేదా పెద్ద వాల్యూకు ఏదైతే గుర్తు ఉంటుందో అదే గుర్తు మనకు ఆన్సర్‌లో రావడము జరుగుతుంది. సో ఇలా ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఫోర్త్ వన్ చూసుకుందాం. ఫోర్త్ వన్ ఏమన్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ నంబర్ ఆఫ్ 6 డిజిట్స్ అండ్ లార్జెస్ట్ నంబర్ ఆఫ్ 4 డిజిట్. స్మాలెస్ట్ నంబర్ అన్నాడు. ఎంత? 6 డిజిట్స్ యొక్క. సో 6 డిజిట్స్ యొక్క ఏమన్నాడు? స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ రాసుకుందాం స్మాలెస్ట్. నెక్స్ట్ 4 డిజిట్స్ ఏమన్నాడు? 4 డిజిట్స్ సో లార్జెస్ట్ అన్నాడు. లార్జెస్ట్ అంటే కూడా లార్జెస్ట్ అంటే పెద్దది అని మనం చెప్పుకున్నాం లార్జెస్ట్. మరి 6 డిజిట్ 4 డిజిట్ అన్నప్పుడు 6 డిజిట్స్ అన్నప్పుడు ఎన్ని డాషెస్ రావాలి? 6 1 2 3 4 5 6. 4 డిజిట్స్ అన్నప్పుడు 4 డాష్ 1 2 3 4 రావడం జరుగుతుంది. మరి 6 డిజిట్ యొక్క స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈజ్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 1 ఓన్లీ. ఎప్పుడైనా స్మాలెస్ట్ 6 డిజిట్ ఏ 6 డిజిట్ అన్నా కూడా 1 తోని స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఏమైతుంది? జీరోస్ రావడం జరుగుతుంది. జీరోస్ రావడము జరుగుతుంది. సో మనకేమొచ్చింది? స్మాలెస్ట్ 6 డిజిట్ నంబర్ రావడము జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి? 4 డిజిట్ యొక్క లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ అంటే ఏమని చెప్పిన? 9s మాత్రమే రావడం జరుగుతుంది. ఏమొస్తాయి? 9s రావడమే జరుగుతుంది.
ఏం కనుక్కోమన్నాడు? డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? సో, పెద్ద దానికెళ్ళి చిన్నది తీసుకోవాలి. మరి పెద్దది ఏది? 6 డిజిట్. చిన్నది ఏది? 4 డిజిట్స్. ఫస్ట్ 6 డిజిట్ యొక్క సో, లార్జెస్ట్ నంబర్ తీసుకుందాం. సారీ స్మాలెస్ట్ నంబర్ తీసుకుందాం. సో, 1, 0, 0, 0 ఎన్ని 6 డిజిట్స్ కాబట్టి 5 జీరోస్ వస్తాయి. సో, 5 జీరోస్ రావడము జరిగింది. సో, ఇప్పుడు 4 డిజిట్ ఇంకా 9, 9, 9, 9 ఏం చేయాలి ఇప్పుడు? సో, పెద్దదానికి ప్లస్ పెట్టుకొని చిన్నదానికి మైనస్ పెట్టేది. ఎందుకంటే డిఫరెన్స్ కనుక్కో అన్నాడు కాబట్టి పెద్దదా అంటే దీని యొక్క డిఫరెన్స్ కనుక్కోవాలి కాబట్టి పెద్దది పైనేసుకున్నాము. సో, చిన్న నంబర్ కిందేసుకొని ఎందుకంటే చిన్నదాన్ని తీసేయమన్నాడు కాబట్టి సో, అంటే ఏ నంబర్ అయితే తీసేయాలో దానికి నేను మైనస్ పెట్టుకోవడము జరిగింది. ఇప్పుడు చూద్దాం. సో, ఇక్కడ ఏంది 0లోకెళ్ళి 9 పోతదా? లేదు. క్యారీయింగ్ తీసుకుంటాం. ఇక్కడ ఎంత అయితది? 10 అయితది. 10 అనేది ఈడ 0 1లకెళ్ళి 1 అంటే 1లకెళ్ళి 1 ఇటు పోతే ఈడ 0 అయితది. ఈడ 9 అంటే 10 అయింది. ఇప్పుడు దీన్ని ఇటు పంపిద్దాం. ఇప్పుడు ఇది ఎంత అయితది? ఇది 10 అయితది. ఈడ 9 అయితది. మళ్ళీ సేమ్ ఇది 9 అయితది. ఈడ 10 అయితది. మళ్ళీ ఇది 9 అయితది. ఇది ఎంత అయితది? 10 అయితది. సో, మళ్ళీ ఇది 9 అయితది. ఈడ 10 అయితది. 10లకెళ్ళి 9 పోతే ఎంత నాన్న? 1 9లకెళ్ళి 9 పోతే 0 9లకెళ్ళి 9 పోతే 0 నెక్స్ట్ 9లకెళ్ళి 9 పోతే 0 ఇగో 9లకెళ్ళి ఏం పోకుంటే 9 రావడం జరుగుతుంది. ఎప్పుడు సబ్ట్రాక్షన్ చేసినా పెద్ద వాల్యూ యొక్క సైనే రావడం జరుగుతుంది. మరి పెద్ద వాల్యూ యొక్క సైన్ ఏమున్నది? ప్లస్ ఉన్నది. కాబట్టి ప్లస్ 90001 రావడము జరుగుతుంది. సో, ఇప్పుడు మనం 3 డిజిట్స్ తర్వాత పెట్టుకుంటాం కాబట్టి 90,001 రావడం జరిగింది. మనకు 90,001 అనేది ఏడున్నదో చూసుకోవాలి. సో, ఇక్కడ ఉన్నది కాబట్టి ఆప్షన్ ఏలో చూసుకుంటే 90,001 ఉండడం జరిగింది కాబట్టి our answer is A. ఆప్షన్ A is our answer. నెక్స్ట్ చూద్దాం మరి. ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్ ఈజ్ అన్నాడు. ఏమన్నాడు? ద సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 5 డిజిట్స్. మరి ఏమన్నాడు? వాటి యొక్క సమ్ అంటే మనకేమని తెలుసు? అడిషన్ చేయాలని తెలుసు. మరి ఎంతది? 5 డిజిట్స్ అన్నాడు. ఎంతదన్నాడు? 5 డిజిట్స్. కాబట్టి 5 డిజిట్ స్మాలెస్ట్ రాద్దాము. 5 డిజిట్ స్మాలెస్ట్ రాద్దాము. సో, 5 డిజిట్ గ్రేటెస్ట్ రాద్దాం. గ్రేటెస్ట్. ఇప్పుడు ఏమన్నాడు? మరి 5 డిజిట్స్ అంటే మనం ఏమని తెలుసు? 5 డాషెస్ పెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5 నెక్స్ట్ 5 డిజిట్స్ అయ్యాయి కాబట్టి 1, 2, 3, 4, 5 సో, 5 పెట్టుకున్న తర్వాత స్మాలెస్ట్ అన్నప్పుడు ఫస్ట్ 1 రాసి తర్వాత మొత్తము జీరోస్ పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 5 డిజిట్ గ్రేటెస్ట్ అంటే ఏం లేదు. గ్రేటెస్ట్ అంటే 9లే రావడము జరుగుతుంది. మరి ఏం కనుక్కోమన్నాడు? వాటి యొక్క సమ్ కనుక్కోమన్నాడు. సమ్ రాసేటప్పుడు అంటే సమ్ చేసేటప్పుడు సమ్ అంటే ఇక్కడ ఏంటంటే అడిషన్ చేసేటప్పుడు లేదా కూడిక చేసేటప్పుడు పెద్ద నెంబర్ పైన కింద నెంబర్ అంటే చిన్న నెంబర్ కింద ఉన్న ఏ సంబంధం లేదు. అంటే పెద్దదే పైన రాయాలి కిందదే అంటే చిన్నదే కింద రాయాలని ఏమి ఉండదు కండిషను. సో, ఏది పైన ఉన్నా పెద్ద నెంబర్ పైన ఉన్నా కింద ఉన్న చిన్న నెంబర్ పైన ఉండి పెద్ద నెంబర్ కింద ఉన్న ఎలాంటి సమస్య ఉండదు కాబట్టి సో, డైరెక్ట్ నేను ఇక్కడనే చేస్తున్నా ఇటు రాసుకోవట్లేదు. సో, 0కు 9 కలిపితే సో, 0కు 9 కలిపితే ఎంత నాన్న? 9 0కు 9 కలిపితే మళ్ళీ 9 0కు 9 కలిపితే 9 0కు 9 కలిపితే 9 సో, ఇక్కడ 1కు అంటే 9కు 1 కలిపితే 10 రావడము జరుగుతుంది. అంటే ఈ నంబర్స్‌కి ఏ గుర్తు లేకుంటే ప్లస్ ఉంటది. ఎప్పుడైనా అడిషన్ చేసేటప్పుడు వాటికి ఏ గుర్తున్నదో అదే గుర్తు పెట్టుకోవడము జరుగుతుంది. సో, ఇక్కడ మనది చూసుకున్నట్లయితే సో, 1,09,999 సో, 1,00,000 సో, ఇక్కడ చూసుకోవాలి మరి అది చదవడం ఇబ్బంది అనుకుంటే 1 అంటే 109 రావాలి. 109 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎన్ని ట్రిపుల్ నైన్స్ ఉండాలి. 109 వచ్చిన తర్వాత ట్రిపుల్ నైన్స్ అనేటివి ఉండాలి. మరి ఎక్కడ ఉన్నది చూద్దామా ఇప్పుడు? 109 తర్వాత ట్రిపుల్ నైన్స్ ఉండాలి. ఇక్కడ లేదు కాబట్టి ఆప్షన్‌లలో లేదు. సో, ఆప్షన్‌లలో లేదు. యాక్చువల్లీ ఇది ఆప్షన్ మిస్టేక్ ఉన్నట్టున్నది. సో, ఇక్కడ 109 తర్వాత ట్రిపుల్ నైన్స్ మనము చేసుకుందాం. 109 తర్వాత ట్రిపుల్ నైన్స్ చేసుకుందాం. సో, ఆప్షన్
సి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఎంత 10కు 10, 9కు 9, ఇంకా తర్వాత 3 9స్‌కు ఈడ 3 9s రావడము జరిగింది. సో 1,09,000 1,09,999 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ ద 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అండ్ 3 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. ఎంత మరి? 4 డిజిట్. 4 డిజిట్ ఏం కనుక్కో అన్నాడు? స్మాలెస్ట్. మనము స్మాలెస్ట్. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? 3 డిజిట్ ఏం కనుక్కోమన్నాడు? గ్రేటెస్ట్ అన్నాడు. సో గ్రేటెస్ట్ అనడం జరిగింది. మరి స్మాలెస్ట్ అంటే ఏమని చెప్పినా? సో ఎన్ని డిజిట్? 4 డిజిట్. ఈడ 3 డిజిట్ కాబట్టి ఫస్ట్ డాషెస్ పెట్టుకుందాం. 1 2 3 4. నెక్స్ట్ ఇది కూడా 1 2 3 పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి స్మాలెస్ట్ అంటే ఫస్ట్ 1తో స్టార్ట్ అయితే తర్వాత మొత్తం జీరోస్ ఉండడము జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 డిజిట్ గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి 9లే ఉండడము జరుగుతుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. అదే తెలుగులో అయితే తేడా కనుక్కో అని అనడం జరిగింది. తేడా కనుక్కుందాం. మరి తేడా కనుక్కోవాలంటే ఎప్పుడైనా పెద్ద నెంబర్ని పైన రాయాలి, తీసేయాలి. తేడా అంటే ఏంది? తీసేయడం కాబట్టి పెద్ద నెంబర్ పైన ఎన్ని జీరోస్? 3 జీరోస్. మనం ఎటు సైడ్ నుండి రాస్తున్నాం? రైట్ నుండి లెఫ్ట్ రాసుకోవాలి ఎప్పుడైనా. సో ఇక్కడ 3 జీరోస్ తర్వాత 1. సో ఏ గుర్తు లేకుండా ప్లస్. నెక్స్ట్ 9 9 9. సో ఏం చేయాలి? దీన్ని తీసేయాలి కాబట్టి దానికి ఏ నెంబర్ అయితే తీసేయాలో దానికి మైనస్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? 0లోకెళ్ళి 9 పోదు కాబట్టి ఇక్కడ నుండి క్యారింగ్ ఇటు చేసుకుందాము. ఇక్కడ ఇది 0 అవుతుంది. ఇటు ఇది వస్తే ఇది 10 అవుతుంది. 10లోకెళ్ళి ఇటు ఒకటి పంపిస్తే ఇది 9 అవుతుంది. ఇదేమో 10 అవుతుంది. ఇళ్ళకెళ్ళి ఇటు ఒకటి పంపిస్తే ఇది 10 అవుతుంది. ఇదేమో 9 కావడం. 10లోకెళ్ళి 1 పోతే ఎంత నాన్న? సరే 10లోకెళ్ళి 9 పోతే ఎంత నాన్న? 1. 9లోకెళ్ళి 9 పోతే ఎంత నాన్న? 0. 9లోకెళ్ళి 9 పోతే ఎంత నాన్న? 0. సో ఇక్కడ కూడా 0. సో పెద్ద దానికి ఏ గుర్తున్నది? పెద్ద నెంబర్ అంటే పైన నెంబర్కి ఏ గుర్తున్నది? ప్లస్. సో పైన నెంబర్కి ఏ గుర్తుంటే సో ఆన్సర్‌కి అదే గుర్తు పెట్టాలి. సో ఇక్కడ ఒక నంబర్ ముంగట ఎన్ని జీరోస్ ఉన్నా దాన్ని పట్టించుకోము. ఎన్ని జీరోస్ ఉన్నా పట్టించుకోము. అవర్ ఆన్సర్ ఈజ్ 1. మరి 1 ఎక్కడ ఉన్నదో చూసుకోవాలి ఆప్షన్‌లల్ల. సో ఫస్ట్ దానికి అయితే కాదు. సెకండ్ ఆప్షన్ బి 9 ఉన్నది. ఇది కూడా కాదు. సో 1 ఉన్నది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనము స్మాలెస్ట్ n డిజిట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ n డిజిట్ నెంబర్స్‌ను ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలో సో ఈ క్లాస్‌లో మనము తెలుసుకోవడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్‌ని పొందడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ టు అవర్ ఛానల్. యూ విల్ గెట్ good content videos.